జై సాయిరామ్. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్తే. ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఒక పల్లెటూరులో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఒక అతనేమో వ్యాపారం చేస్తూ ఉంటాడు, ఇంకొక అతను రైతు పని అంటే పొలంలో పండించడం అట్లా చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరికీ ఒక్కొక్కరికి 4 పిల్లలు, సంతానం ఎక్కువ అనమాట. మంచిగా సంపాదించుకుంటూ ఇద్దరు స్నేహంగా ఆ పల్లెటూరులో హ్యాపీగా ఉంటారనమాట. హ్యాపీగా జీవనం గడుపుతూ ఉన్నప్పుడు ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటారు కదా. అయ్యేటప్పుడు ఇక్కడ పల్లెటూరులో చదువులు కొంతవరకే ఉంటాయి. సిటీకి వెళ్ళి ఏదైనా పని చేసుకొని పిల్లల్ని చదివించుకుందాము అని స్నేహితులు ఇద్దరూ అనుకుంటారు. అనుకున్నప్పుడు ఉన్న ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి అంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ పిల్లల చదువుల కోసం తప్పనిసరి సిటీకి వెళ్ళాలి. సిటీకి వెళ్తే ఏం చేయాలి అంటే ఒక్కసారిగా కష్టం కదా. అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అంటే, తను ఒక ఫ్రెండ్ ఇక్కడ వ్యాపారం చేస్తుంటాడు కాబట్టి ఒక ఫ్రెండ్ రైతు పని చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం వెళ్ళి సిటీలో ఏదైనా ఒక హోటల్ పెట్టుకుందాము. హోటల్ పెట్టుకుంటే మనకిద్దరికి జీవనం గడుస్తుంది, మన పిల్లల చదువులు కూడా బాగుంటాయని చెప్పేసి ఆలోచన చేసుకొని ఒక సిటీకి వెళ్ళి చిన్నగా ఒక హోటల్ ప్రారంభిస్తారు. ప్రారంభించగానే ఆ ప్రారంభించేటప్పుడు ఆ రోజు వరకు మొత్తం ఫ్రీ పెడతారనమాట. ఫుడ్ ఫస్ట్ డే అందరూ వచ్చి తిని వెళ్ళిపోతారు. ఆ అందరూ తిని వెళ్ళిపోయేటప్పుడు అక్కడ దగ్గరలో భిక్షాటన చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళల్లో ఒక వ్యక్తి కూడా అందరితో పాటు వెళ్తాడు. భిక్షాటన చేసుకునే వ్యక్తి అంటే డ్రెస్ అది సరిగా ఉండదు. గుంపులో అయితే ఎవరు కనిపెట్టరని చెప్పేసి 10 మంది చాటుగా వెళ్ళి లోపలికి వెళ్ళి తినేసి వస్తాడు. బాగా ఉంటుంది. పల్లెటూరు వాళ్ళు కూడా ఫుడ్ మంచిగా ప్రిపేర్ చేస్తారు. హెల్తీగా శుభ్రంగా పెడతారు. పొట్ట నిండా తినేసి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత అతనికి ఇంకా ఎప్పుడు ఆ హోటల్లోనే తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. బాగుంది, రుచిగా ఉంది. ఇంకా ఏం చేస్తాడంటే హోటల్కి ఎదురుగే కూర్చుంటాడు. హోటల్కి ఎదురు కూర్చొని అతను వెళ్ళి తినాలి అంటే డబ్బులు ఉండవు. 10 మంది కలిసి వెళ్ళేటప్పుడు వాళ్ళ చాటుగా వెళ్తే లోపలికి వెళ్ళి తిని రావచ్చు అని చెప్పేసి అతను ప్లాన్ వేసుకొని ఆ యాచకుడు ఏం చేస్తాడంటే బయట కూర్చొని, ఈ హోటల్కి మనుషులు బాగా రావాలి, కస్టమర్స్ మంచిగా వచ్చి తింటూ ఉంటే వాళ్ళ చాటుగా వెళ్ళి నేను కూడా భోంచేసి రావచ్చు అని చెప్పేసి ఎదురుగా కూర్చొని దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఎవరైనా ఒక 4-5 వచ్చి తినేటప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చి తినేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో ఒక ఫ్రెండ్ కనిపెడతాడు. ఇతను వచ్చి తిని వెళ్ళడం, ఈ ఇంకొక వ్యక్తి అతన్ని బిల్లు అడగకుండా గమ్ముగా చూసి చూడనట్టు వదిలేయడం. అప్పుడు ఈ ఫ్రెండ్ పోయి అడుగుతాడు, ఇట్లా ఒక అతను వచ్చి రోజు తిని వెళ్ళిపోతున్నాడు, నువ్వెందుకు పట్టించుకోవట్లేదు, అతను నీ బిల్లు కూడా అడగట్లేదు అని అక్కడ గమనించిన వాళ్ళు అతన్ని అడుగుతారు. అప్పుడు అతను చెప్తాడు, ఈ హోటల్ ఇంత బాగా రన్ అవుతుంది, ఇంతమంది వచ్చి హ్యాపీగా కడుపు నిండా తినిపోతున్నారు అంటే అతని పుణ్యమే, అతని వల్లనే ఈ హోటల్కి ఇంతమంది జనాలు వచ్చి తినిపోతున్నారు తృప్తిగా అని సమాధానం ఇస్తాడనమాట. అప్పుడు ఫ్రెండు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. అదేంటి, అతను యాచకుడు కదా, అతని వల్ల అతని పుణ్యం వల్ల హోటల్కి కస్టమర్స్ వస్తున్నారు అని చెప్తున్నావు అని అడుగుతారు. అప్పుడు చెప్తాడు, ఇంకొక ఫ్రెండ్ చెప్తాడు, అతను ఫస్ట్ డే వచ్చినప్పుడు నేను గమనించాను, దాంకొని వెళ్ళి తిని రావడం చూశాను. మళ్ళీ రావాలి అంటే జనాలు రావాలని చెప్పేసి అతను హోటల్ ఎదురుగానే కూర్చొని ఈ హోటల్కి చాలా మంది తినడానికి రావాలి, చాలా మంది రావాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఫలించే ఈ హోటల్కి ఎంతో మంది తినడానికి వస్తుంటే వాళ్ళ మధ్యలో వచ్చి ఇతను తినిపోతున్నాడు. అతను ప్రార్థించడం వల్లనే కదా ఇంతమంది వస్తున్నారు, అతని ప్రార్థనలో ఏ కల్మషం లేదు కాబట్టి ఇంతమంది వచ్చి కడుపు నిండా తినిపోతున్నారు అని చెప్తారు. అప్పుడు ఇంకొక ఫ్రెండ్ చాలా థ్యాంక్స్ అనుకొని మనసులో అవునా అని అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలాగే మంచి మనసుతో ఏది ప్రార్థించినా మంచి జరుగుతుంది. అలాగే
ఎవరికైనా మనం ఏదైనా సహాయం చేసినా, మనం సహాయం పొందినా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పాలి అని అనుకుంటే, మన మంచి కోరేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. మనం అనుకున్న వాళ్ళు కాకుండా మనకు తెలియని వాళ్ళు కూడా మన శ్రేయోభిలాషులు ఉంటారు. తెలిసి తెలియకైనా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ ఉంటే వాళ్ళు మన మంచిని కోరి మనము బాగుంటాము, వాళ్ళు బాగుంటారు. సృష్టిలో కృతజ్ఞత అనేది చాలా ముఖ్యమైనది. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. థ్యాంక్ యూ సాయిరామ్.